గతంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఒక పబ్లిక్ ఫంక్షన్ లో ఒక హిందూ స్త్రీ మేలి ముసుగు తొలగించాడు. కానీ అప్పుడు అదేమి పెద్ద వివాదం కాలేదు. అలాగే ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి 2019లో ప్రతిపక్ష నేతగా ఒక పబ్లిక్ ఫంక్షన్ లో ఏదో ఫిర్యాదు ఇవ్వడానికని ఒక హిందూ స్త్రీ స్టేజ్ మీద దగ్గరకు వస్తే ఆమె వంటి మీద ఉన్న చున్నీని బలవంతంగా గుంజాడు. పై రెండు సంఘటనలపై ఈ ఎర్రోళ్లు ఎక్కడా స్పందించినట్లు దాఖలాలు లేవు. బహుశా ఎందుకంటే ఇబ్బంది పడ్డ వాళ్ళు ఒక పనికిరాని హిందూ మతానికి చెందిన హిందూ స్త్రీలు. వారికి ఏమి ముస్లిం స్త్రీల సెక్యులర్ రక్షణ ఉండదు, సెక్యులర్ జీవుల మద్దతు ఉండదు. ఇకపోతే ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ముస్లిం హెడ్ మాస్టర్ టీచర్లు హిందూ ఆడపిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నారో, అలాగే పరీక్షల సమయాల్లో ముస్లిం పిల్లల బుర్కా హిజాబ్ ముట్టుకోకుండా హిందూ స్త్రీల మంగళసూత్రాలు, చెవిదిద్దులు, మట్టెలు వంటివి తీసేసిన సంఘటనల వీడియోలు సోషల్ మీడియాలో బోలెడు చక్కర్లు కొడుతున్నాయి. అయినా హిందుత్వ గుండాలు ఎక్కడా హింస చేసి రక్తాలు పారించిన దాఖలాలు లేవు. అలాగే గట్టిగా ఖండించవలసినటువంటి సంఘటనల మీద ఈ ఎర్రోళ్ళు స్పందించినట్లు కూడా ఎక్కడా నాకైతే కనిపించలేదు.